జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ నిన్న సార్. ప్రవచనం చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ రోజు మళ్ళీ విన్నాను. చాలా అంటే ఏది? చాలా నల చరిత్ర ఎట్లా ఉందో ఇది కూడా అంత అద్భుతంగా అనిపించింది సార్. చాలా ఏదంటున్నారు? సంతోషం అనిపించింది. ఏది ఏది నిన్న అదే రఘువంశం కావ్యం, ఆ? రఘువంశ రఘువంశం. కావ్యం, రఘువంశం. రఘువంశ కావ్యము చాలా బాగుంది. ఇవాళ బాగా మళ్ళీ నల వింటే చరిత్ర బాగా విన్న రోజు ఎంత సంతోషం అనిపించిందో ఇదంత సంతోషంగా ఉంది సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. నాకు విన్నాక జై చాలా బాగా శ్రీకృష్ణ సార్. అర్థమైంది సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనం అచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కంటికి కనిపించేదే సత్యం. ఇలా మన ఆలోచన ధోరణి వెళ్తూ ఉంటుంది. కంటికి ఏది కనిపిస్తుందో అదే సత్యం. అయితే కంటికి కనిపించిన మనసుకు తెలియదు అనుకోండి, అప్పుడు ఎలాగా సత్యం అవుతుందా? అది అవదు. మనస్సు స్థిరంగా లేదనుకోండి, అవతల వాళ్ళని గుర్తించే పరిస్థితి కూడా లేదనుకోండి, ఎదురుగా ఉన్న సత్యాన్ని కూడా మనము గుర్తించలేము. మతి మరుపు వచ్చిందనుకోండి, ఎదురుగా ఉన్న వాళ్ళని గుర్తించలేము. అంటే ఏ విధంగానైతే మన మనస్సుతోటి, మన చిత్తముతోటి సంబంధమై ఉన్నాయో వాటిని మనం సత్యం అనుకుంటాం. ఉదాహరణకి మన మనస్సు లోపల ఆలోచనలు వస్తున్నాయి, అవే సత్యం అనుకుంటూ ఉంటాం. నిన్నటి గురించి ఆలోచిస్తున్నాం, మొన్నటి గురించి ఆలోచిస్తున్నాం, ఫ్యూచర్ లో ఏం చేయాలి అని చెప్పేసి భవిష్యత్ ప్రణాళికలు ఇప్పుడే వేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా సత్యమే అనుకుంటాం మనం. ఒక్కొక్కసారి మనమే మనలో మాట్లాడుకుంటూ ఉంటాము, అవతల వాళ్ళని ఏమనాలి, అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అవతల వాళ్ళు ఏదంటే మనం ఏం చెప్పాలి. అప్పుడే కోపం వస్తుంది, మన లోపల రక్తం ఉడికిపోతుంది, అప్పుడే మనకు సంతోషం అనిపిస్తుంది, శరీరం అంతా ఆనందంగా ఉండిపోతుంది. ఇలాగా కేవలం మన మనస్సు ద్వారానే మనంతట మనమే ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు అంటారు కదా, వాదము ఇటువైపు వచ్చేటటువంటి అపవాదం, ఈ రెండు కూడా మనం మాట్లాడుకుంటూ మనలోనే మాట్లాడుకుంటూ ఉంటాం. అవతల వాడు ఉండడు, కానీ మనమే మాట్లాడుకుంటూ ఇదనాలి అదనాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు చేసిన దానికి మనం కోపం తెచ్చుకుని, మరి ఏది సత్యం? సత్యం ఏది? సత్యం ఒక్క భగవంతుడే అని తెలిసినప్పటికీ కూడా ఈ శరీరం మీద మమకారం పోదు. నిర్వాణ దశకంలో అదే చెప్తున్నారు. బాబు నువ్వెవరివి? శరీరానివా? ఈ శరీరం పుట్టక ముందే నువ్వు ఉన్నావు. నీ పేరు నువ్వెవరివి అంటే, నా పేరు శ్రీనివాసు. శ్రీనివాస్ అనే పేరు పుట్టక ముందు అయితే నువ్వు లేవా? అరే ఉన్నాను కదా, పేరు నేను ఎప్పుడో పుట్టిన 6 నెలలకు పెట్టారు, మరి ఎలా? నేను ఉన్నాను కదా, నిజమే. సో నేను పేరు కాదు. ఓకే, రూపం. ఈ రూపం ఉండే ముందే నీకు ఆల్రెడీ పేరు పెట్టారు, కాబట్టి పేరు కూడా కాదు నువ్వు. సరే నేను మనస్సుని, ఎందుకంటే నా పనులన్నీ కూడా మనస్సుతో చేస్తూ ఉంటాను, కాబట్టి నేను బహుశా మనస్సును అయి ఉంటానేమో. ఆ మనస్సు కూడా మారిపోతూ ఉంటుంది. మారిపోయేది సత్యం ఎలా అవుతుంది? అసలు చిన్నప్పుడు మనస్సే ఉండదు, మనకేమీ తెలియని కూడా తెలియదు. బుద్ధి అసలు ఉండదు. బుద్ధి అంటే ఆలోచించే విషయం, ఆలోచించేటటువంటి సామర్థ్యం, అది కూడా ఉండదు. మరి అప్పుడు కూడా నేను ఉన్నాను కదా. మనస్సు లేనప్పుడు, మనస్సు పనిచేయనప్పుడు, బుద్ధి అనేటటువంటిది ఇంకా వికసించక ముందు కూడా నేను ఉన్నానా లేదా? ఉన్నాను. సరే మరి నేను ఎవరిని? పిల్లవాడిని, కొడుకుని అని నాకు తెలియక ముందు కూడా నేను ఉన్నాను కదా. లేదా తండ్రిని. నేను తండ్రిని కాకముందు కూడా
నాకు ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది కదా, తల్లిని కాకముందు కూడా ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది కదా. సరే నేను ఒక డిగ్రీ చేశాను, ఆ డిగ్రీ చేయకముందు కూడా నా ఉనికి ఉంది కదా. నువ్వెవరివి అంటే ఇట్లా నేను ఫలానా కాలేజీ లోపల ఫలానా డిగ్రీ చేశాను, ఆ డిగ్రీ చేయకముందు కూడా నువ్వు ఉన్నావు కదా. లేదండి అయ్యయ్యో తప్పు చెప్పాను, నేను ఫలానా కంపెనీలో మేనేజర్ పొజిషన్ చేస్తున్నాను, ఆ మేనేజర్ పొజిషన్ కంటే ముందు కూడా నువ్వు ఉన్నావు కదా. ఆ మేనేజర్ పొజిషన్ లో రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు కదా. లేదా ఆ కంపెనీలోంచి మారిన తర్వాత కూడా నువ్వు ఉంటావు కదా. నువ్వెవరివి? ఎలక్ట్రిసిటీవి, ఎప్పటికీ ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీవి, చైతన్యానివి. అంతేగాని గ్రైండర్ కాదు. నువ్వు గ్రైండర్ లో వేసిన వస్తువులు కాదు. గ్రైండర్ లో వెయ్యడానికి ముక్కలన్నీ తరుక్కుంటాం కదా, అవి కూడా నువ్వు కాదు. ఆ ముక్కలు తరగడానికి ఉపయోగపడేటటువంటి కత్తివి కూడా నువ్వు కాదు. గ్రైండర్ లో తిరిగేటటువంటి బ్లేడ్ కూడా నువ్వు కాదు. కానీ ఆ ఎలక్ట్రిసిటీవి నువ్వు, ఆ చైతన్యానివి నువ్వు. గాఢ నిద్రలో నువ్వున్నావు, స్వప్నావస్థలో కూడా ఉన్నావు, జాగృత అవస్థలో కూడా నువ్వున్నావు. ఈ మూడింటిలో కామన్ గా ఏదైతే ఉన్నదో అదే నువ్వు. ఆత్మస్వరూపమై నిన్ను నిరంతరము కాపాడుతున్నటువంటిది ఏదో ఉన్నది, నీకు సాక్షిభూతంగా ఉన్నటువంటిది ఏదో ఉన్నది, నీ అసలు యొక్క ఉనికిని నిలబెడుతున్నటువంటిది ఏదో ఒకటి ఉన్నది. కాబట్టి నువ్వు శరీరానికి ఖచ్చితంగా కాదు, ఎందుకంటే ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా మనం ఉంటాము. ఎందుకంటే శరీరం శాశ్వతం కాదు, శరీరం అనేటటువంటిది పడిపోతూ ఉంటుంది. శరీరం అనే దానికి ఏ విధమైనటువంటి శక్తి లేదు, శరీరం పడిపోతూ ఉంటుంది. ఒకసారి చైతన్యం ఇందులోంచి వెళ్ళిపోయిన తర్వాత శరీరం పడిపోతుంది. కాబట్టి శరీరం నేను కాదు. మరి నేను ఎవరిని? హిందూ ధర్మం ప్రకారం నేను ఎవరిని అంటే కేవలము శాశ్వతంగా ఉన్నటువంటిది మాత్రమే నేను. నేను గనక శాశ్వతంగా లేకపోతే ఇక మరేది లేదు. ఆ నేను అనేటటువంటిది ఏదో శాశ్వతంగా ఉంది, ఆ శాశ్వతమైనదే నేను. కానీ ఈ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవేవి కూడా నేను కాదు. ఈ మధ్యలో వచ్చినటువంటి శరీరాన్ని నేను అనుకుంటున్నాను, పేరు నేను అనుకుంటున్నాను, నామము నేను అనుకుంటున్నాను, రూపం నేను అనుకుంటున్నాను, గుణాలు నేను అనుకుంటున్నాను, నా ఉద్యోగాన్ని నేను అనుకుంటున్నాను. ఇలాగ ఎంతసేపు కూడా ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాల ద్వారా ఏర్పడినటువంటి బంధాలు, ఈ శరీరం ఎక్కడైతే ఉందో ఆ లోకంని కూడా నేను ఈ లోకంలో ఉన్నాను. నువ్వెక్కడున్నావు? అక్కడ ముందు కూర్చున్నాను, ఇక్కడ పక్కన కూర్చున్నాను, ఇక్కడ వెనక కూర్చున్నాను, ఇంట్లో ఉన్నాను. నన్ను నేను ఇలా పరిమితం చేసుకుంటున్నాను. ఐఎమ్ లిమిటింగ్ మై సెల్ఫ్ టు ఎ పర్టికులర్ ఏరియా. కానీ కాదు, నువ్వు నీ శరీరంలోనే లేవు, ఈ అంతటా కూడా వ్యాపించి ఉన్నావు, ఈ ఇంట్లో అంతా ఉన్నావు, ఈ ప్రవచనం వింటున్న వాళ్ళందరిలో కూడా నువ్వు ఉన్నావు. ఎందుకంటే అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక చైతన్యము, అది నువ్వు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ప్రతి మనిషికి రెండు కంపల్సరీగా ఉంటాయి, ఒకటి చైతన్యము, ఒకటి జడము. జడము కూడా భగవంతుడే, చైతన్యం కూడా భగవంతుడే. అయితే జడ వస్తువుని ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే భగవంతుడు మనకు మాయ అనేటటువంటిది ఒక దాన్ని ఇచ్చాడు, ప్రకృతి శక్తులు. ఈ ప్రకృతి శక్తుల వల్ల ఏమైపోతుందంటే నన్ను నేను గుర్తించుకోలేకపోతున్నాను, నేను ఎవరిని అనేటటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నాను. ఎంతసేపు కూడా నేను శరీరాన్ని అనుకునే 99.99999%, 99 ఎందుకు, లక్ష లోపల 99,999 మంది నేను శరీరాన్ని అనే అనుకుంటారు. నేను శరీరాన్ని, ఈ శరీరాన్ని అందరూ గుర్తించాలి, ఈ శరీరంతో స్నేహాలు వస్తున్నాయి, ఈ శరీరంతో బంధుత్వాలు ఏర్పడుతున్నాయి అనుకుంటారు. కానీ శరీరం అనేటటువంటిది చాలా తాత్కాలికం, తర్వాత క్షణంలో కూడా ఉంటుందో లేదో తెలియదు. మాట్లాడుతూ పడిపోయిన వాళ్ళు ఎంతమంది. ఈ 2 రోజుల కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది. తల్లి డబ్బు ఇవ్వలేదని చెప్పాడని చెప్పేసి తండ్రిని పక్క రూమ్ లో వేసి వీడెళ్ళి తల్లిని మెడగోసేసట. ఇంత చేస్తే ఏంటో 1000 రూపాయలు అడిగినందుకు తల్లి ఇవ్వలేదని, ఇంజనీరింగ్ స్టూడెంట్. సో ఎక్కడ ఉంది మనకు జీవితం? ఎక్కడ ఉంది? ఎవరు నీ బంధువులు, ఎవరు నీ మిత్రులు? ఈ వైరాగ్యం అంతా కూడా మనము భజగోవిందంలో తెలుసుకుంటాం. రేపు భజగోవిందం ఉంది, భజగోవిందం లోపల వైరాగ్యం వస్తుంది మనకు. ఎవరు కాదు, నువ్వు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే పోతున్నావు. నీ పాపములు అనుభవించడానికి మాత్రమే నువ్వు వచ్చావు. నీ పాపములు, నీ పుణ్యములు, నీ వాసనలు, నీ ప్రారబ్ధము అని ఏదైతే అనుకుంటామో అది ఇక్కడ అనుభవించడానికి మాత్రమే వచ్చావు. కానీ అదృష్టవశాత్తు మానవ జన్మ. కాబట్టి ఈ మానవ జన్మలో ఉన్నందువల్ల నువ్వేం చేయాలి అంటే సాధన ద్వారా నీ అసలు రూపాన్ని తెలుసుకోగలిగేటటువంటి అవకాశం ఉంది. అందుకే చాలా మంది ఏమంటారు మానవ జన్మే చివరి జన్మ అని. చివరి జన్మ అంటే ఈ జన్మ తర్వాత ఇక మోక్షం వచ్చేస్తుందని కాదు, మోక్షం తెచ్చుకునే అవకాశం ఉంది.
మోక్షం రాదు, మోక్షం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉన్నది. మరొకసారి జన్మ ఎత్తకుండా శాశ్వతంగా ఆనందంగా ఉండేటటువంటి నువ్వున్నావు, శాశ్వతమైనటువంటి ఆనందం. బౌద్ధ మతంలో అలా లేదు. బౌద్ధ మతంలో కేవలం అతిశూన్యవాదం. చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే అంతే, ఇప్పటికిక్కడ అనుభవించేస్తా, కథం, ఫిటం ఫట్, ఇక తర్వాత ఏమీ లేదు, అతిశూన్యం. మరి తర్వాత జన్మకు కారణం ఏమిటి? మరి ప్రారంభం ఎక్కడ పోతుంది? ఇప్పుడు నేను ఒక 100 మందిని చంపేశాను, ఘోరాతి ఘోరమైనటువంటి పాపం, నన్ను నేను కాల్చుకున్నాను. మరి ఇప్పుడు ఆ 100 మందిని చంపింది ఎవరు అనుభవించాలి? నేను చనిపోయింది 10 రూపాయలు, నేను చంపింది 100 మందిని చంపాను, 1,00,000 రూపాయల పాపం చేసుకున్నాను. 1,00,000 రూపాయల పాపం నేను ఇప్పుడు అనుభవించాలి. మరి ఇంకొకసారి పుట్టకపోతే, ఇంకో జన్మ నాకు లేకపోతే నేను ఎక్కడి నుంచి అనుభవిస్తాను? కాబట్టి హిందూ ధర్మం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా గొప్పది. కాకపోతే ఈ హిందూ ధర్మాన్ని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటున్నామా లేదా? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నేను ఎవరిని అనేటటువంటిది తెలుసుకోవడమే మనకు నిర్వాణ దశకంలో గాని, మనం నేర్చుకుంటున్నటువంటి దాదాపు అన్నింటిలో కూడా, అన్ని ప్రకరణ గ్రంథాలు మనం ఏవైతే తెలుసుకుంటున్నామో అన్నింటి లోపల కూడా ఉన్నటువంటిది నేనెవరిని. ఈ సాధన ఒక్కటి తెలిసిందంటే, సత్యం తెలిసిన తర్వాత ఇక భయపడే అవకాశం లేదు. ఉదాహరణకి నేను కళలో ఉన్నాను, కళలో ఉండగా 10 పాములు వచ్చాయి, 10 తేళ్లు వచ్చాయి, జనాలు కొట్టడానికి వస్తున్నారు. ఒక్కసారిగా కళ్ళు తెరిచాను, కళ్ళు తెరిచి చూసేసరికి సత్యం తెలిసిపోయింది. అయ్యో, నేను ఇంత దాకా ఉన్నది కళనే కదా అని చెప్పి. సో కళలోంచి బయటపడడానికి ఏం చేశాను? నేను ఏమీ చేయలేదు, కళ్ళు తెరిచాను అంతే. అదే విధంగా ఈ జీవితం అనేటటువంటిది చాలా పెద్ద కళ, ఒక పెద్ద డ్రీమ్. ఈ డ్రీమ్ లోపల మా అంతలోకే సంతోషము, అంతలోకే దుఃఖము, అంతలోకే అగ్ని పర్వతాలు లోపల కదులుతున్నాయి. మరి ఇందులోంచి నేను ఏదో ఒక్క క్షణంలో బయటికి వస్తాను. ఆ బయటికి వచ్చిన క్షణం ఇంకా ఆనందమే ఆనందం, ఇంకా ఆనందమే ఆనందం. ఆ ఆనందాన్ని పొందు బాబు, నువ్వు చాలా ఆనందమైనటువంటి వ్యక్తివి, నువ్వు సత్ చిత్ ఆనంద స్వరూపుడవి అని చెప్పేదే నిర్వాణ దశకము, నిర్వాణ షట్కము, ఏకశ్లోకి, ఉపదేశ సహస్రి, సాధనా పంచకము, మనీషా పంచకం, ఇవన్నీ కూడా శంకరాచార్య రాసినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేదాలలో ఉన్నటువంటి వాటిని అత్యంత సులభంగా మనకు అందించడానికి ప్రయత్నం చేశారు. ప్రతి శ్లోకము కూడా వేదంలోను ఉపనిషత్తులోంచి తీసుకొచ్చినటువంటి భాగమే. ఇందులో ఏది కొత్తది కాదు, అన్ని కూడా వేదాలలో ఉన్నవే. ఆయన మరింత సులువుగా మనకు అందించడానికి ప్రయత్నం చేశాడు. బాబు, అర్థం చేసుకో, సత్యాన్ని అర్థం చేసుకో. నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా ఇక్కడి నుంచి వెళ్ళవలసి వస్తుంది. అందులోపల మనము ఆ నిర్వాణ దశకంలో 8 శ్లోకాల వరకు తెలుసుకున్నాం, వాటి పునశ్చరణ చేసుకున్నాం. 8వ శ్లోకం సగమే చెప్పుకున్నాము, అది కూడా పూర్తి చేసుకున్నాం ఇవాళ. ఆ తర్వాత మనకు రాసలీల ఏదైతే ఉంటుందో దానిని ధ్యాన పద్ధతి లోపల చేసుకుంటాము. నిర్వాణ దశకం ఏం నేర్చుకున్నాము? న భూమిర్న తోయం న తేజో న వాయు న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్టః శివః కేవలోహం న వర్ణా న వర్ణాశ్రమాచార ధర్మ న మేధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమ ధ్యాసహానా తదేకో వశిష్టః శివః కేవలోహం న మాతా పితా వా న దేవా న లోకా న వేదా న యజ్ఞా న తీర్థా బ్రువంతి సుషుప్త్యౌ నిరస్తాతి శూన్యాత్మకత్వా తదేకో వశిష్టః శివః కేవలోహం న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వా తదేకో వశిష్టః శివః కేవలోహం న చోర్ధ్వం న చాధో న చాంతర్న బాహ్యం న మధ్యం న తిర్యక్ న పూర్వాత్ పరాదిక్ వియత్వ్యాపకత్వా అఖండైకరూపః తదేకో వశిష్టః శివః కేవలోహం న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకారకత్వా
తదేకోవశిష్ట శివ కేవలోహం న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న ఛాయం ప్రపంచ స్వరూపావబోధి వికల్పా సహిష్ణు తదేకోవశిష్ట శివ కేవలోహం न जागरन्न मे स्वप्न को वा सुषुप्ति न विश्वो न वा तेजसः प्राज्ञ को वा अविद्यात्मकत्वात् तुरीयः तदेको वशिष्ठः शिवः केवलोऽहम् तदेको वशिष्ठः शिवः केवलो ఈ 8 శ్లోకాలను మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం ఈ 8 శ్లోకాలలో? మొదటి 2 లైన్లలో, ప్రతి శ్లోకంలోనూ మొదటి 2 లైన్స్ నువ్వు ఎవరు కాదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. 3వ లైన్ ఏం చెప్తుందంటే, బాబు నువ్వు ఆ 2 ఎందుకు కాదో తెలుసా అని చెప్తుంది. 4వ లైన్ ఏం చెప్తుందంటే, నువ్వెవరివో అసలు సంగతి సీక్రెట్ చెప్పేస్తుంది. సో ఎక్కువ సీక్రెట్ చాలాసేపు దాచరు. ఆ 4వ లైన్ లో సీక్రెట్ వచ్చేసింది. నువ్వెవరివి? ఇవన్నీ పోగా మిగిలిపోయినటువంటి చైతన్యవంతమైనటువంటి ఆ శివ రూపము. శివ అంటే పరమేశ్వరుడు మెడలో పామేసుకుని ఉండేవాడు కాదు, మంగళ స్వరూపుడవి, చైతన్య స్వరూపుడవి. పైవన్నీ కాకుండా ఏదైతే మంగళ స్వరూపం ఉందో, ఆనంద స్వరూపం ఉందో అది నువ్వు. ఎంతసేపు కూడా నేను ఇది, నువ్వు అది, నేను ఇది అనుకుంటున్నాను. మొదటగా ఇంద్రియాలతో ప్రారంభించావు. నేను భూమిని, నేను ఈ భూమితో ఏర్పడినటువంటి శరీరాన్ని, లేకపోతే అగ్నితో ఏర్పడినటువంటి శరీరాన్ని, ఇవన్నీ కూడా పంచభూతాలు ఏవైతే చెప్తున్నానో ఆ పంచభూతాలతో తయారైనటువంటి శరీరాన్ని, పంచభూతాలతో తయారైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు నేను అనుకుంటున్నాను. కానీ కాదు. ఎందుకు కాదో తెలుసా? ఇవన్నీ కూడా ఒకటిగా ఉండవు, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. నా కళ్ళు, ఈ కళ్ళు మారిపోతూ ఉంటాయి. చెవులు, వినే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మారేటటువంటి శక్తి ఉన్నప్పుడు అవి శాశ్వతం ఎలా అవుతాయి? శాశ్వతమైనటువంటిది మారదు కదా. అందువల్ల నువ్వెవరు అంటే ఆ మారనటువంటి తత్వానివి, ఆ మారకుండా మిగిలిపోయినటువంటి తత్వానివి. ఈ శరీరం కాదు నువ్వు. మరెవరివి? నేను నా వర్ణం, నేను బ్రాహ్మణుడు, నేను క్షత్రియుడు, నేను వైశ్యుడు, నేను శూద్రుడు. ఇది మాక్సిమం మనం అందరము కూడా చాలా వరకు మన సమాజంలో అందరము చెప్పుకునేది ఇదే. నేను, నువ్వెవరివి అంటే వీళ్ళు బ్రాహ్మణాలు, వాళ్ళది. కొన్నిసార్లు అయితే పేరుతో కూడా పిలవం. అగో బాపనోడు, అగో కోమటోడు, ఇట్లా మనము పేర్లతో కూడా పిలవం. సో కాబట్టి అవి కూడా తప్పే. ఆ వర్ణం కాదు. మళ్ళీ వీడెవడు? వాడు గృహస్థండి, వీడెవడు బ్రహ్మచారి, వీడెవడు సన్యాసి. అది కూడా నువ్వు కాదు. ఎందుకంటే అది కూడా మారిపోతుంది, అది కూడా మారిపోతుంది. వర్ణం కూడా మారిపోతుంది, వర్ణ సంకరాలు జరిగిపోతున్నాయి. కాబట్టి నువ్వు వర్ణం కూడా కాదు. బ్రాహ్మణులు బ్రాహ్మణులలాగా లేరు కదా, వైశ్యులు వైశ్యులలాగా లేరు. అందరూ రకరకాల పనులు చేస్తూ ఉంటున్నారు. పుట్టినప్పుడు ఏ వర్ణం నాది? పుట్టినప్పుడు నాది ఏ వర్ణం? ఉదాహరణకి నేను పుట్టినప్పుడు ఏ అడవిలోనో వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, కనీసం నాకు పుట్టిన ఈ రోజుల్లో ఏదైతే మనం కులం అని చెప్పుకుంటున్నామో ఆ కులం కూడా నాకు తెలియదు. కాబట్టి నేను ఎవరిని? నాకెవడో వచ్చి నువ్వు ఎవడో బ్రాహ్మణుడు ఎత్తుకెళ్ళిపోయి నువ్వు బ్రాహ్మణుల పిల్లడివి అన్నాడు. నన్ను ఎవడో రాజు ఎత్తుకుపోయి నువ్వు క్షత్రియుల పిల్లాడివి అని చెప్పాడు. సో నేను అదే నమ్ముతాను. సో కాబట్టి ఇది శాశ్వతం కాదు. అదే విధంగా నేను బ్రహ్మచారిని, గృహస్థును, ఇవి కాదు. ఇవన్నీ కూడా మారిపోతుంటాయి. మరి నేనెవరిని అంటే బహుశా ఇవి కాదు. నేను వర్ణము కాదు, వర్ణాశ్రమ ధర్మం కూడా కాదు. మరెవరివి నువ్వు? నేను మనస్సుతో ఆలోచిస్తాను కాబట్టి ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ చేస్తాను. అవన్నీ కూడా మనసు యొక్క వికల్పాలు, మనస్సు యొక్క మార్పులు అవన్నీ. ధారణ అంటే కాస్త మనసు కొద్దిగా పట్టుకుంది, ధ్యానం అంటే మరింత పట్టుకుంది, సమాధి అంటే పూర్తిగా పట్టుకుంది. అంటే మనస్సు మార్పు చెందుతుంది. కాబట్టి నువ్వు మనస్సు కూడా కాదు, మార్పు చెందేది ఏది నువ్వు కాదు. సింపుల్ హిందూ ధర్మంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్పు చెందేది నువ్వు కాదు, శాశ్వతంగా మిగిలేదే నువ్వు. ఇక్కడ మనస్సు మారిపోతుంది, వర్ణం మారిపోతుంది, ఆశ్రమ ధర్మం మారిపోతుంది. కాబట్టి అవేవి నువ్వు కాదు. అయితే నేను తల్లి తండ్రి అయ్యుండొచ్చా? అవి కూడా ఎప్పుడయ్యావు? మధ్యలో అయ్యావు. ఓహోహో, అయితే నేను
దేవతలు, మనుషులు ఇక్కడ ఉన్నటువంటి కాదు. ఈ జన్మలో మనిషిగా పుట్టావు, వచ్చే జన్మ లోపల కుక్కగా పుట్టావు, ఇంకో జన్మ లోపల పందిగా పుట్టావు, ఇంకో జన్మ లోపల దేవుడుగా పుట్టావు, ఇంకో జన్మ లోపల గంధర్వుడిగా పుట్టావు, ఇంకో జన్మలో యక్షుడిగా పుట్టావు. ఓహోహోహో, అయితే ఇది కూడా పర్మనెంట్ కాదా? ఎస్, ఇది కూడా పర్మనెంట్ కాదు. మరెవరివి నువ్వు? అయితే నేను లోకం, ఈ లోకంలో ఉన్నటువంటి భూలోక వాసిని కాదు. ఈ సమయంలో నువ్వు భూలోక వాసివి. ఇంతకుముందు నువ్వు పాతాళ లోక వాసివై ఉండొచ్చు, అంతకుముందు స్వర్గలోక వాసివై, అంతకుముందు చంద్రలోకంలో ఉండొచ్చు, అంతకుముందు సూర్యలోకంలో ఉండొచ్చు. కాబట్టి లోకాలు కూడా ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవే. ప్రళయం వచ్చినప్పుడు ఈ లోకాలన్నీ కూడా కలిసిపోతాయి. కాబట్టి లోకాలు కూడా శాశ్వతం కాదు, లోకాలు కూడా శాశ్వతం కాదు. మరెవరివి నువ్వు? నేను వేదాలు కూడా కాదు. అమ్మో, పెద్ద ప్రాబ్లం వచ్చింది. నువ్వు వేదాలు కూడా కాదా? ఎస్, వేదాలు కేవలం నన్ను లోపల జ్ఞానాన్ని, నాలో సాధనను పెంచడానికి ఉపయోగపడతాయి, కానీ నేను వేదాన్ని కాదు. యజ్ఞం అనేవి కేవలం కర్మకాండలు. ఆ చేసేటటువంటి కర్మకాండలు కూడా నేను కాదు. మరి నేనెవరిని అంటే నువ్వు ఏదైతే అతి శూన్యంగా బుద్ధిస్టులు చెప్తారో అది నువ్వు కాదు. నువ్వు ఖచ్చితంగా ఇంకొక జన్మ ఎత్తుతావు. ఈ జన్మలో దేవుడు అయితే, వచ్చే జన్మలో కుక్కవైతే, ఇంకో జన్మలో పందివైతే, ఇంకో జన్మ సో మారుతూ ఉన్నావు. కాబట్టి నువ్వు అతి శూన్యం కాదు. అంటే అతి శూన్యం అంటే ఏంటంటే ఇంకొక జన్మ లేనటువంటి తత్వానివి కాదు నువ్వు. ఎవరిని మరి నేను? నువ్వు మంగళ స్వరూపుడైనటువంటి శాశ్వత స్వరూపుడవి. ఎప్పటికీ ఉంటావు నువ్వు, ఎప్పటికీ ఉండేటటువంటి శాశ్వత స్వరూపుడని. ఓహోహోహో, నేను శాశ్వత స్వరూపుడనా? అంతే, నిజమే కదా, కరెక్టే. ఈ జన్మలో తల్లిగా పుట్టాను, వచ్చే జన్మలో తండ్రిగా పుట్టచ్చు. ఈసారి నేను ఈ లోకంలో పుట్టాను, ఇంకోసారి ఇంకో లోకంలో పుట్టచ్చు. ఎస్, ఇది శాశ్వతం కాదు. ఓహోహోహో, అయితే నేను శైవైట్ని, వైష్ణవైట్ని, లేకపోతే నేను ఇంకో ఐట్ని అంటే కాదు. అదంతా నీకు ఎవడో చెప్పాడు. ఇవాళ నీకు ఈ దేవుడు అంటే నచ్చింది, రేపు ఇంకో దేవుడు నచ్చితే ఆ మతంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఏది నువ్వు ఏ మతం వాడివి? పంచరాత్రం అంటే వైష్ణవ మతం వా నువ్వు? జైన మతం వా? మీమాంస మతం వా? ఎక్కడ నువ్వు? మీమాంస అంటే కర్మకాండాలతో సంబంధించినటువంటి హిందూ మతం. మరి అవ్వా నువ్వు? కాదు. ఎందుకోసం కాదు? నువ్వు విశిష్టమైనటువంటి గొప్ప అనుభూతి, చక్కటి ఆత్మ, అందుకోసమని నువ్వు కావు. ఇవన్నీ కూడా కాదు నువ్వు. మతాలన్నీ కూడా కావు. నువ్వు మతం అనుకుంటున్నావు, వర్ణం అనుకుంటున్నావు, కులం ఇవన్నీ నువ్వు కాదు. ఓహోహో, అయితే నేను ఎక్కడున్నాను? అరే డాబా మీద ఉంటాడండి ఆయన. డాబా మీద ఉన్నాను అంటే నన్ను లిమిట్ చేస్తున్నావు. లేదు, నేను అక్కడ లేను, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను. ఎందుకు? నేను దైవ స్వరూపుడని, అహం బ్రహ్మాస్మి, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాను. కానీ తెలుసుకోలేకపోతున్నాను. శక్తి లేదు, తెలుసుకోవడానికి శక్తి లేదు. ఎక్కడున్నాను? అధాల కింద ఉన్నాడండి అతను. లేదు. బాహ్యం బయట ఉన్నాడు. లేదు. లోపల ఉన్నాడు. లేదు. సర్వత్రా వ్యాపించావు నువ్వు. మధ్యలో లేవు, వెనక్కి లేవు, ముందుకు లేవు, ఎక్కడా లేవు. సర్వత్రా వ్యాపించి ఉన్న వాడిని ఎక్కడ? వియత్ వ్యాపకత్వ. ఆకాశం ఏ విధంగానైతే సర్వత్రా వ్యాపించి ఉన్నదో అలా నువ్వు సర్వత్రా వ్యాపించి ఉన్నావయ్యా. అందుకోసమే నువ్వు మంగళ స్వరూపుడది. తదేకో వశిష్ఠ శివ కేశవ. మరి నువ్వెవరివి? ఎర్రోడండి. శ్రీనివాస్ ఏమో కర్రోడండి. లైట్ ఉన్న రోజు కర్రోడ్ని, లైట్ బాగా పెట్టుకుంటే ఎర్రోడ్ని. మరి అయిపోయింది కదా, మారిపోయింది. చిన్నప్పుడు పొట్టిగా ఉన్నా, తర్వాత బాగా పొడుగ్గా అయిపోయా. ఎట్లా మరి? లేదు 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 లేదు, వాడు పొట్టిగా ఉన్నాడు, వాడు పొడుగ్గా ఉన్నాడు, వాడు ఎర్రగా ఉన్నాడు, వాడు తెల్లగా ఉన్నాడు. లేదు. హీరోయిన్లు అయితే నల్లటి నలుపు నుంచి కాజోల్, ఆమె కాజల్ అగర్వాల్ కాదు, కాజోలు నల్లటి నలుపు ఉండేది బాజీగర్ సినిమాలో. ఈ తర్వాత ఎంత తెల్లగా అయిపోయిందో లెక్కలేదు. మైకేల్ జాక్సన్ ఒరిజినల్లీ బార్న్ ఆఫ్రికన్, కానీ మరి ఆయన నల్లగా ఉండేవాడు, రకరకాల ఆపరేషన్స్ చేయించుకుని తెల్లగా అయిపోయాడు. సో ఇది అబద్ధం. రూపం, రంగు అనేటటువంటిది నువ్వు కాదు. పొట్టి పొడుగు ఇవన్నీ కూడా నువ్వు కాదు. చిన్నప్పుడు ఇలా ఉన్నావు, పెరుగుతూ పోయావు. సో మారుతూ వచ్చాయి, ఇవన్నీ కూడా మారుతూ వచ్చాయి. నేను తెల్లటి తెలుపు, కానీ ఎండలో బాగా తిరిగాను, నల్లబడిపోతా. మా నాన్న నల్లగా ఉంటాడు, అందువల్ల నేను నల్లగా అయి ఉండొచ్చు. మా అమ్మ తెల్లగా ఉంది, అందువల్ల నేను తెల్లగా ఉండొచ్చు. కాబట్టి ఇది కాదు, ఇది కాదు. ఎందుకంటే ఏ విధంగానైతే శరీరం అంతా ఆవరించుకున్నటువంటి జ్యోతి స్వరూపం ఏదైతే ఉందో అది నేను. ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యము అంతటా ఆవరించుకున్నటువంటి ఒక జ్యోతి రూపంలో ఉన్నటువంటి చైతన్యాన్ని నేను. అందుకని నేను ఎవరినో తెలుసా? పవిత్రమైనటువంటి మంగళ స్వరూపుడు. మరి నువ్వెవరివి? విద్యవా? నువ్వెవరివి? నేను డిగ్రీ చేశానండి. డిగ్రీవి కాదు నువ్వు. డిగ్రీ లేకముందు కూడా నువ్వు ఉన్నావు. సర్వవేళలా ఉండాలి నువ్వు. దాని ముందుండి తర్వాత లేవు అంటే నువ్వు శాశ్వతం కాదు. కాబట్టి నువ్వు శాస్త్రానివి కాదు, నువ్వు గురువువి కాదు, నువ్వు శిష్యుడవి కాదు. ఆఖరికి గురువు నిన్ను బాగా నీ అంత నాలెడ్జ్ తో తెచ్చిన తర్వాత ఎవరు గురువో ఎవరు శిష్యుడో
కూడా తెలుసుకోలేం. ఒక దీపం వెలిగిన దీపము ఇంకొక దీపానికి దగ్గరగా తీసుకొస్తే 2 దీపాలు వెలిగాయి, 2 పక్క పక్కన పెట్టాము. ఇప్పుడు ఎవరు శిష్యుడు, ఎవరు గురువు? ఇది కూడా మారిపోయింది. కానీ గురువు నాకు అవసరమే, శాస్త్రం నాకు అవసరమే, ఇవన్నీ సాధనకు పనికొచ్చేవే. కానీ నేను భేదాలను సహించను. ఎందుకంటే నాకు తెలివి వచ్చినా కొద్దీ నేను ఈ డిఫరెన్స్ గుర్తించలేను. తెలివి వచ్చినా కొద్దీ అందరిలో ఉన్నది ఒకటే అని చెప్పి నాకు తెలుస్తోంది. అందరిలో ఉన్నటువంటిది ఒకటే. వీడిలో ఉన్నటువంటి ప్రాణము, వీడిలో ఉన్నటువంటి ప్రాణము, ఈ పశువులో ఉన్నటువంటి ప్రాణము అన్ని ఒకటే. మొన్న నేను చెప్పే కదా, కన్నప్ప సినిమా చూసినప్పుడు నాకేమనిపించింది, మొత్తం సినిమా చూడలే, కొద్దిసేపు చూసాను అంతే. ఆ చూసినప్పుడు నాకేమనిపించింది, వాళ్ళు వాళ్ళ 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 చిన్నప్పటి ఫ్రెండ్ని కొట్టాడు అని చంపేశాడని చెప్పి వీడు బాధపడతాడు. శుభ్రంగా వీళ్ళు గూడెం లోపల కూర్చుంటారు, అందరూ మంచిగా జంతువులను చంపి తింటూ ఉంటారు. మరి దాన్ని ప్రాణం కాదా? సో ప్రాణం అన్నిట్లలో ఉంది. కాబట్టి నేను భేదాలను సహించను. అందుకోసమని నేను తదేకో వశిష్ఠ శివ కేవలోహం, నేను పవిత్రమైనటువంటి ఇవన్నీ కానటువంటివన్నీ తీసేయగా, ఇవన్నీ వదిలేసే, ఇవన్నీ తీసేయగా ఏదో ఒకటి మిగిలింది, ఆ మంగళ స్వరూపాన్ని నేను. మరి నేను ఎవరిని? జాగృతావస్థలో ఉన్నాను, ఇదా నేను? అంటే నేను పడుకున్నప్పుడు ఉండనా? స్వప్నావస్థ లోపల ఉండనా? స్వప్నావస్థ అయిపోయిన తర్వాత నేను సుషుప్త అవస్థలోకి వెళ్తాను కదా. సుషుప్త అంటే ఏ విషయము తెలియనటువంటి సమయం. ఆ సమయంలో నాకు నా శరీరం గురించి తెలియదు, నాకు నా మనస్సు గురించి తెలియదు, నా ముందు ఒక పాము వచ్చినా తెలియదు, నా పిల్లాన్ని పట్టుకెళ్ళిపోయినా తెలియదు, నా ముందు డబ్బులు పెట్టినా నాకు తెలియదు. కానీ ఆ సమయంలో కూడా నేనున్నాను. వీటన్నిటికీ అతీతమైనటువంటిది నాదొక రూపం ఉన్నది. అన్నింటికీ అతీతమైనటువంటిది ఒక రూపం ఉన్నది. ఆ సమయం లోపల నన్ను విశ్వడు అంటారు, తైజసుడు అంటారు, ప్రాజ్ఞుడు అంటారు. 3 రూపాలలో. ఈ 3 కానటువంటి, ఈ మూడింటిలో కామన్ గా ఉన్నటువంటి తురీయ అవస్థని నేను. ఈ మూడింటిలో కూడా ఏదో ఒక నా అనే చైతన్యం ఉంది. ఆ నా అనే చైతన్యాన్ని నేనెవరిని? నా అనేటటువంటి ఒక చైతన్యం ఉంది. నేను నిద్రపోయాను, నేను గాఢ నిద్రపోయాను, నేను స్వప్నంలో ఉన్నాను, నేను మెలకువగా ఉన్నాను. ఆ నేను ఏంటి? ఆ నేను అనేటటువంటిది శాశ్వతమయ్యా. నేను కారు కొనుక్కొని సంతోషపడ్డాను, నేను బంగ్లా కొనుక్కొని సంతోషపడ్డాను, నేను నా భార్యను పెళ్లి చేసుకుని సంతోషపడ్డాను, నేను నా పిల్లలు చూసుకుని సంతోషపడ్డాను. ఇవన్నిట్లలో కామన్ ఏంటండి? ఎవరైనా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్స్ అన్నిట్లలో కామన్ గా ఉన్నది ఏంటి? సంతోషం. నేను సంతోషం. నేను సంతోషంగా ఉన్నాను. సో కాబట్టి ప్రతి వస్తువు మనకు, ప్రతి విషయము నాకు బోర్ కొడుతుంది. నేను అనేటటువంటిది మాత్రము పర్మనెంట్ గా ఉంది. ఆ నేను అనేది ఎవరు? ఆ నేను అనేటటువంటిదే శాశ్వతము. ఆ నేను అనేటటువంటిదే శాశ్వతం. అదే చైతన్యము. అది నేను మరణించిన తర్వాత కూడా చైతన్య స్వరూపంలో ఉంటుంది. కాబట్టి నేను అనే దానికి మరణం లేదు. ఈ శరీరానికి మరణం ఉంది, ఇంద్రియాలకు మరణం ఉంది, అన్నింటికీ మరణం ఉంది. కానీ నేను మాత్రము చైతన్యము. నేను ఈ జడ వస్తువులు కాదు. నేను బంధువులు అనుకుంటున్నాను, చుట్టాలు అనుకుంటున్నాను, పిల్లలు అనుకుంటున్నాను, రకరకాల భావాలలో పిచ్చివాడిలాగా తిరుగుతున్నాను. కానీ ఇవన్నీ అశాశ్వతము. నాకు కనిపించేటటువంటి డబ్బు అశాశ్వతము, నాకు కనిపించేటటువంటి కారు అశాశ్వతము, నా పిల్లలు అశాశ్వతము, నా భార్య అశాశ్వతము, నా అమ్మ అశాశ్వతము, నా నాన్న అశాశ్వతము. పుట్టినప్పుడు నేను ఒక్కనే వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, ఎందుకు ఈ బంధాలన్నీ ఏర్పరచుకున్నానో తెలియదు, ఎందుకు మళ్ళీ ఈ బంధాల నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు. బాధగా అనిపిస్తుంది. అయ్యో, ఏ తల్లైనా తన కొడుకు తనను చంపుతాడని అనుకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తల్లినే కోసి చంపేశాడు వాడు. పాకిస్తాన్ లోపల ఒకడు, వాడికి ఎవరు దొరకక తల్లినే వాడు మానభంగం చేసేసాడు. సో మరి ఏముంది? పిల్లల్ని పెంచుకున్నామంటాం, తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమాలలో జాయిన్ చేస్తారు, తల్లిదండ్రుల్ని తీసి పడేస్తారు పిల్లలు. ఎక్కడ నీకు శాశ్వతము? ఇవాళ నా ఫ్రెండ్ మంచాడు అనుకునే లోపల వాడు నీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటాడు. మహారాజులు, పెద్ద పెద్ద మహారాజులే. మనం మొన్న తెలుసుకున్న సురధుడు అనే మహారాజు ఎలా ఓడిపోయాడు? తన అత్యంత ఆత్మీయుల వల్ల ఓడిపోయాడని చెప్పి తెలుసుకున్నాం మనం చండి సప్తశతి లోపల. సో కాబట్టి ఎవరు నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళాలి. ఒంటరిగా వచ్చినప్పుడు వీళ్ళందరిలో ఉండడానికి ఒక శరీరం, ఒక గోనె సంచి వచ్చిందంతే నీకు. నువ్వు ఆ గోనె సంచిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడవి. గోనె సంచి ఒక రూపం నీకు, అంతే. ఇది గోనె సంచి. ఈ గోనె సంచి పడిపోతుంది, కానీ ఈ గోనె సంచిలో ఉన్నటువంటి చైతన్యం మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఈ గోనె సంచిని పర్మనెంట్ గా వదిలేస్తావో అప్పుడు మిగిలేది కేవలము ఆనందము, అప్పుడు మిగిలేది కేవలము చైతన్యము.
కాకపోతే ఇది తెలుసుకోవడానికి మనం ఇష్టపడము. ఎందుకంటే ఇలా బాగానే ఉంది కదా, కష్టమైన సుఖమైన మనం ఏం చేస్తున్నామంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, బాబు నీకు జలాశయం ఇచ్చాను, ఎందుకయ్యా చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు, 10 రూపీస్ వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు. కానీ మనం ఏంటంటే అది ఉందో లేదో తెలియదు. నాతో ఒకసారి ఆర్గ్యూ చేశారు, అది ఉందో లేదో తెలియదు కదా సార్, ఉన్నదేదో ఇప్పుడు దొరికిందేదో తీసుకుందాం, ఇప్పుడు నా చేతిలో ఉన్నది నాకు ఇంపార్టెంట్, ఇప్పుడు నాకు ఇలా సరదాగా బాగుంది, హడావిడిగా బాగుంది, అందరిలో వెళ్తున్నాను, పూజలు చేస్తున్నాను, హంగు చేస్తున్నాను, ఆర్భాటం చేస్తున్నాను, స్టేజ్లు ఎక్కుతున్నాను, సర్టిఫికెట్ తీసుకుంటున్నాను, గోల్డ్ మెడల్స్ తీసుకుంటున్నాను, రికార్డుల మీద రికార్డు కొడుతున్నాను, నాకు ఇది బాగానే ఉంది కదా సార్. మళ్ళా మధ్య లోపల మీరేంటి ఏదో చైతన్యం అంటారు, అది ఉందో లేదో తెలియదు. అది సాధన చేయందే ఎట్లా తెలుస్తుంది? ఒక కారు నడిపించాలంటే ఎంత కష్టపడితే ఒక కారు మనకు వస్తుంది. యాక్సిలేటర్ ఎక్కడుందో తెలుసు, బ్రేక్ ఎక్కడుందో తెలుసు, అన్ని ఎక్కడున్నాయో తెలుసు. కానీ కారు రావడానికి ఎంత కష్టమవుతుంది? అదే విధంగా ఆత్మస్వరూపానికి కూడా చైతన్యం మనం అని తెలుసుకోవడానికి కొంత సాధన చెయ్యాలి. ఆ సాధన ఎలా చేయాలి? ఆలోచన ద్వారా చెయ్యాలి. ఒక్కసారి కూర్చుని ఆలోచించాలి, నేనెవరిని. ఇప్పుడు ఇందులో చెప్పినవన్నీ ఆలోచించండి. నేను శరీరాన్నా? లేదు. శరీరం పడిపోయిన తర్వాత కూడా నాకు తెలుసు నేను గ్యారంటీగా ఉంటానని. నేను మనస్సునా? లేదు. ఈ మనస్సు అనేది నేను బేబీగా ఉన్నప్పుడు లేదు, నాకు పిచ్చెక్కితే కూడా ఉండదు. కాబట్టి నేను పిచ్చివాడినైనా, నేను బేబీనైనా, నేను ఆరోగ్యవంతునైనా నేనైతే ఉన్నాను కదా, ఉన్నాను కదా. నేను ఎవరు? మనస్సు కాదు. ఓకే, నేను డిగ్రీ చేయకముందున్నాను, డిగ్రీ చేసిన తర్వాత ఉన్నాను, కాబట్టి నేను డిగ్రీని కాదు, నేను ఉద్యోగాన్ని కాదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో వాడు ఏమంటాడు, నువ్వెవరివి అంటే ఫలానా కంపెనీ ఎండిని అంటాడు. నువ్వు ఆ కంపెనీలో ఎండి అంటే మీనింగ్ ఏంటి? నువ్వు నీ హోదా చెప్తున్నావు. నువ్వెవరివి అంటే నేను ఫలానా తండ్రి కొడుకుని అంటే నువ్వు అక్కడ నీవు బంధం చెప్తున్నావు. నువ్వెవరివి? నా పేరు సుబ్రహ్మణ్యం. ఆ సుబ్రహ్మణ్యం ఎవడు? ఎవడే సుబ్రహ్మణ్యం? నువ్వెవరో తెలుసుకోవాలి అనేటటువంటిది నిర్వాణ దశకంలో మనము 8 శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. ఆ తురీయ అవస్థని మనం అర్థం చేసుకోవాలి. ఆ తురీయ అవస్థ అర్థం చేసుకోవాలి. మనం ఏమంటున్నాం, నేను జాగృత అవస్థని కాదు, నేను స్వప్న స్థితిని కూడా కాదు, నేను డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు కూడా కాదు. ఈ మూడిట్లో కామన్ గా ఉన్నటువంటి దాన్ని నేను. ఈ మూడింట్లో కూడా కామన్ గా ఉన్నటువంటి దాన్ని నేను. ఎవరిని నేను? ఈ 3 దాటిన తర్వాత ఒక తురీయ స్థితి అని ఉంటుంది. ఆ తురీయ స్థితి ఏదైతే ఉంటుందో ఈ 3 స్థితులని కూడా కాపాడుతూ వస్తుంది. అదే నా చైతన్య స్థితి. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత నాకు మిగిలేటటువంటిది ఏదైతే ఉందో అది నేను. నేను ఎంతసేపు కూడా మెలకుగా ఉన్నప్పుడు అనుకున్నాను, నువ్వు నిద్రపోతావు. నిద్రపోయినప్పుడు శత్రువులు ఎక్కడున్నారు, మిత్రులు ఎక్కడున్నారు, బంధువులు ఎక్కడున్నారు, డబ్బు ఎక్కడ ఉంది, పాములు ఎక్కడున్నాయి, ప్రమాదాలు ఎక్కడున్నాయి. కాబట్టి ఇవన్నీ నువ్వు కాదు. ఇంద్రియాల ద్వారా నువ్వు బాహ్య వస్తువులను అనుభవిస్తున్నావు జాగృత అవస్థలో. స్వప్నావస్థ లోపల మనసు లోపల కలలు కంటున్నావు. డ్రీమ్స్ లోపల కలలు కంటున్నావు. కలలు కంటూ ఆ డ్రీమ్ ని కూడా మనస్సుతోటే. సో అది కూడా మారిపోతుంది. మారిపోతున్నటువంటిది ఏది కూడా నువ్వు శాశ్వతం కాదు. మనస్సు యొక్క వికల్పాలు, మనస్సు యొక్క చేంజెస్ ని నువ్వు స్వప్నంలో చూస్తున్నావు. ఎదురుగా ఏమో బయట ఉన్నటువంటి చేంజెస్ ని చూస్తున్నావు. కానీ చేంజెసే. మెలకు వచ్చావు అంటే అయిపోయింది. స్వప్నంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు పోయినట్టే. ఏ వస్తువు మిగలదు. స్వప్నంలో ఉన్న ఏ వస్తువు ఏ విధంగానైతే మిగలదో ఒకసారి మనం మరణించిన తర్వాత అనిపిస్తుంది అనమాట, అయ్య బాబోయ్ ఎన్ని రోజుల పాటు శాశ్వతం అనుకున్నాను, ఇవేవి కూడా శాశ్వతం కాదా అనేటటువంటి సత్యం తెలుస్తుంది. డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను. డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయినప్పుడు నిద్రలో నాకు ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది, కానీ అది అజ్ఞానం. నాకు సరిగ్గా తెలియడం లేదు. నిద్ర లేచిన తర్వాత ఆనందంగా ఉన్నానని తెలుస్తుంది, కానీ నాకు ఆ సమయంలో అజ్ఞాన రూపంలో ఉంది. నాకేమీ తెలియదు. లేచిన తర్వాత మాత్రం జ్ఞాపకం వస్తుంది. కాబట్టి అది కూడా సత్యం కాదు. సో నేను కేవలం నిద్రావస్థ కాదు, కేవలం జాగృత అవస్థ కాదు, కేవలం స్వప్నావస్థ కాదు. ఈ 3 స్థితులలో సాక్షిభూతంగా ఉన్నటువంటి దాన్ని నేను. నా మార్పు లేనటువంటి వాడిని నేను, నాశనము లేనటువంటి వాడిని నేను. అన్ని ఉపనిషత్తుల్లో ఇదే ఉంది. మాండుక్య ఉపనిషత్తు తీసుకోండి, బృహదారణ్యక ఉపనిషత్తు తీసుకోండి, అన్నింటిలో కూడా ఇదే సత్యం చెప్తాడు. వేదాలలో ఉన్న సత్యాన్నే ఇందులోపల భగవంతుడు చెప్పాడు. నేను అనుభవించేటటువంటి మెలకువగా ఉన్నప్పుడు వేర్వేరు దృశ్యాలు నా స్వరూపం కాదు. ఇవన్నీ కళలో వస్తాయి. కొన్ని కళలో వచ్చేవి కూడా శాశ్వతం కాదు. లోతైన నిద్ర లోపల ఒక చైతన్యం ఉంది, కానీ నాకు తెలియదు అది కూడా నేను కాదు. ఈ 3 గనక దాటిపోతే అప్పుడు నాకు తెలుస్తుంది. ఈ 3 కూడా, మూడింటిలో కూడా కామన్ గా ఉన్నటువంటిది. నేను కళలు కాదు, నేను శరీరం కాదు, నేను నిద్రలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కాదు, నేను ఎప్పుడూ ఉండేటటువంటి శాంతిని.
కానీ నేను శాంతి స్వరూపుడని అని నాకు తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే బయట ఉన్నదంతా కూడా సత్యం అనుకుంటున్నాం. ఎంతవరకు సత్యం? ఇక్కడ చనిపోయినప్పుడు మన శరీరం మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి కదా. ఇవన్నీ వదిలేసినప్పుడు నేను ఎట్లా అవుతాను? కాబట్టి ఆ తురియా స్థితిలో మాత్రమే నేను ఉంటాను, ఆ చైతన్య స్థితిలో మాత్రమే నేను ఉంటాను. నా చెవులతో వినేది, కళ్ళతో చూసేటటువంటిది, బాహ్య లోకాన్ని అనుభవించే స్థితి ఏదైతే ఉందో అది నేను కాదు. ఎందుకంటే రేపు నేను అనుభవిద్దామన్నా కూడా కళ్ళు కనిపించవు, రేపు సరి అయిన మాటలు విందామనుకున్నా కూడా చెవులు వినిపించవు, మాట్లాడదామంటే నోరు వినిపించదు. కాబట్టి జాగృతావస్థ లోపల శాశ్వతమైనవి లేవు, ఇవన్నీ టెంపరరీ. టెంపరరీ అంటే నువ్వు కాదు. మనకు ఒకటే గుర్తుంచుకోండి, హిందూ ధర్మంలో టెంపరరీ ఈజ్ నాట్ యూ. అది కాదు, ఈ అన్నింటికీ కూడా అతీతమైనటువంటి సాక్షి రూపమైనటువంటి చైతన్యాన్ని నువ్వు భగవంతుడి స్వరూపానివి, నువ్వు భగవంతుడి స్వరూపానివి అనేటటువంటి అద్భుతమైనటువంటి, ఇది మనము చివరి శ్లోకం యొక్క ఎక్స్ప్లెనేషన్ గత వారం ఇచ్చుకోలేదు, అందుకోసం ఇవాళ చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. మళ్ళొక్కసారి చెప్తాను, చెప్పి ఇది క్లోజ్ చేసుకుని మనం రాసలీల ప్రారంభించుకుందాము. మళ్ళొక్కసారి చెప్తాను వినండి. ఈ శరీరం నేను అనుకుంటున్నాం, ఈ శరీరం లేకముందు కూడా నేనున్నాను. తండ్రి శరీరంలో ఉన్నాను, తండ్రి శక్తిగా వీర్యంగా ఉన్నాను. తల్లి శరీరంలోకి ప్రవేశించాను, ఇంకా రూపం ఏర్పడలేదు. తల్లి శరీరంలో రూపం ఏర్పరచుకున్నాను, కాబట్టి నేను ఈ రూపాన్ని కాదు. కొన్ని రూపమే నేను అనుకుందాం అనుకున్నా, రూపం మారుతూ పోయింది, ఒకరోజు పడిపోయింది కూడా, కాబట్టి మారుతున్నది నేను కాదు. కొన్ని నేను కళ్ళు, ముక్కు, నోరు, చెవి, ఇంద్రియాలను కాదు, అది కూడా కాదు. ఎందుకు? అవన్నీ కూడా మారిపోతున్నాయి. నా పేరు, నా కులము, నా మతము, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే మతంలోకి మారిపోతాను. నేను బ్రహ్మచర్యం నుంచి వానప్రస్థంలోకి వచ్చేస్తాను డైరెక్ట్ గా. సో ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. అదేవిధంగా నేను నిద్రని కాదు, నేను స్వప్నాన్ని కాదు, నేను చైతన్యాన్ని. అన్నింటిలో కామన్ గా ఒకటి ఉంది, చైతన్యము. భగవంతుడి స్వరూపం నాలో ఉంది, అందరి లోపల చైతన్యం ఉంది. నేను ఇక్కడున్నాను అంటే అయిపోయింది, నన్ను ఇక్కడ ఒక దగ్గర పెట్టేసినట్టు లిమిట్. కానీ అలా కాదు, నేను చైతన్యాన్ని. ఇప్పుడు ఈ ప్రవచనం వింటున్న వాళ్ళందరిలో కూడా ఉన్నటువంటిది నేనే. ఎందుకంటే చైతన్యం ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు చైతన్యమే మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఏం జరుగుతుంది? మనం చూడగలుగుతున్నాము, ముక్కుతో వాసన పీల్చుకోగలుగుతున్నాము, చెవితో వినగలుగుతున్నాము, ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఆ ఒక్క చైతన్యం వెళ్ళిపోతే ఈ కళ్ళుండి పనికిరాదు, ముక్కు, నోరు, చెవు ఏమున్నా ఏవి పనికిరావు, ఏ అవయవము పని. ఒకే చైతన్యము అనేక విధాలుగా వ్యక్తీకరింపబడుతోంది. అదే విధంగా ఒకే చైతన్యము అనేక మనుషుల రూపాలలో ఉంది, అంతే సింపుల్. ఇప్పుడు నాలో ఒక చైతన్యము కళ్ళుగా, ముక్కుగా, నోరుగా, చెవుగా ఎలా అయితే వ్యక్తీకరింపబడుతుందో, ఒకే చైతన్యము వివిధ శరీరాలలో పడుతుంది. ఉదాహరణకి ఒక కుండలు తీసుకోండి, అందరూ వెళ్ళి అక్కడ నదులు ఉన్నాయి, ఆ నదుల లోపల వెళ్ళి అందరూ కూడా కుండలలో నీళ్లు నింపుకున్నారు. ఇప్పుడు ఎవరికి వాడు ఏమనుకుంటున్నాడు? ఇది నేను, ఇది నేను అనుకుంటా. ప్రతి ఒక్కడు ఆ కుండను చూసి ఇది నా కుండ, నా కుండ అంటున్నారు. అందరూ కూడా నీళ్ళలోనే ఉన్నారు, నా కుండ అంటే నాకు. కానీ కుండలో ఉన్నదంతా కాన్స్టెంట్ కదా, కుండలో ఉన్నదంతా కూడా చైతన్యమే. నీరు ఏ విధంగానైతే అన్ని కుండలలో ఉందో, భగవంతుడు కూడా మన అందరి లోపల కూడా ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని మనం ఏం చేస్తాము? అందరము అద్దాలు పట్టుకొని వెళ్తాం బయటికి, వెళ్ళి ఇలా చూస్తున్నాం. నా దగ్గర ఒక సూర్యుడు కనిపించాడు, నీ దగ్గర ఒక సూర్యుడు కనిపించాడు, అందరు అద్దాలలో సూర్యుడు కనిపిస్తున్నాడు. నువ్వేమంటున్నావు? నేను, నా దగ్గర ఉన్నాడు సూర్యుడు అంటే, పక్కవాడు అంటాడు నా దగ్గర ఉన్నాడు సూర్యుడు అంటాడు. అందరి రూపాలలో ప్రతిబింబంగా కనిపిస్తున్నాడు. మనమంతా కూడా భగవంతుడి యొక్క ప్రతిబింబాలము. కాబట్టి మనందరిలో చైతన్య రూపంలో ఉన్నాడు. నువ్వు ఏం చెయ్యాలి మరి? సార్ ఇప్పుడు ఏం చేయమంటారు? సరే సార్ ఇదంతా ఆపేయండి, ఏం చేయమంటారు? నన్ను ఏం లేదు బాబు, గుర్తించు. ఆలోచన ద్వారా నేను చైతన్య స్వరూపుడని, నేను భగవంతుడు స్వరూపుడను అని చెప్పి గుర్తించాలి. నేను ఎప్పుడైతే చైతన్య స్వరూపుడిని అని నన్ను నేను గుర్తించగలుగుతానో, ఆ మరుక్షణం ఇంకా నాకు జన్మ లేదు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఈ అనుభవమే తర్వాత మనకు వచ్చేటటువంటి రాసలీల. రాసము అనగా భగవంతుడి యొక్క అనుభవము, రాసము అంటే భగవంతుడి యొక్క ఎక్స్పీరియన్స్. ఎలా మనం భగవంతుని అనుభవిస్తాం? చక్కెర ఉంది, చక్కెర నోట్లో వేసుకుంటే కానీ దాని అనుభవం తెలియదు. ఎవడో వచ్చి చక్కెర ఇట్లా ఉంటుంది, చక్కెర అట్లా ఉంటుంది అంటే అదంతా తెలియదు, నోట్లో వేస్తే తెలుస్తుంది. చిన్నప్పుడు మా ఎదురింటి నుంచి చిన్న పిల్లాడు వచ్చాడు, రాగానే అక్కడ అన్ని పచ్చిమిరపకాయలు అన్ని తరుపుతున్నారు మా అమ్మ వాళ్ళు. నాకు కావాలి, నాకు కావాలని గోల చేశాడు, ఏడుస్తున్నాడు. నేనేం చేశాను? నేను చిన్నపిల్లాన్నే కదా, తీసి వాడికి నత్తిను అని ఇచ్చాను. వాడు నోట్లో పెట్టుకుని ఏడుపు అన్నమాట, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి వాడికి. అదే అనుభవం అన్నమాట. రాసం అంటే అది. నేను చేసింది తప్పే నాకు తెలుసు. జై శ్రీకృష్ణ. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ.
జై శ్రీకృష్ణ. ఒక 2-3 నిమిషాలు ప్రశ్నలు ఏమన్నా ఉంటే తీసుకుంటానండి. అర్థమైందా? కొంతైనా అర్థమైందా? ఇప్పుడు మనం రాసలీలలో వెళ్లే ముందు ఒకసారి ఏమన్నా 2-3 ప్రశ్నలు. గత వారాల వరకు తెలుసుకున్నవన్నీ తెలుసుకున్నాము. గత వారం సగం చెప్పుకున్నది ఇవాళ పూర్తిగా చెప్పుకున్నాం. ఏది 8వ శ్లోకము. అంటే నేను నిద్రలో ఉన్నాను, నేను స్వప్నంలో ఉన్నాను, నేను జాగృతావస్థలో కాదు. ఈ అన్నింటిలో కూడా నువ్వు ఉన్నావు, చైతన్య స్వరూపంలో ఉన్నావు. అది నీకు తెలియడం లేదు అంతే. నేనున్నాను అన్నటువంటి విషయం నీకు తెలియడం లేదు అంతే, అజ్ఞానం వల్ల. కానీ ఆ నేను అనేటటువంటిది ఏదైతే ఉందో అదే పర్మనెంట్, ఇంకా పర్మనెంట్ ఏది లేదు లోపల అని చెప్పి అది అది మనం లాస్ట్ వీక్ మిస్ అయింది. ఇప్పుడు జై ఏమన్నా ప్రశ్న? శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. అది జై శ్రీకృష్ణ సార్. తుర్యావస్థ అంటే ఆ, ఇదేంటి సుషుప్తికి తర్వాత సుషుప్తికి ఇంకా ముందు స్థాయిలో ఉన్నదన్నారు. అంటే తుర్యావస్థలో కేవలం సుషుప్తులని మనకి ఏమీ తెలియదు కదా సార్. చైతన్యం. గాఢ నిద్రలో ఉంటాము, చైతన్యమే ఉంటుంది. అంటే ఇక ఇంకా తుర్యావస్థలో ఏముంటుంది సార్? తురి అవస్థ లోపల మనము చైతన్యం అని తెలుస్తుంది. సింపుల్ ఏంటంటే తెలుస్తుందా? మనకు ఓకే. నిరంతరము ఆనందంగా ఉండేటటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే నువ్వు. శివ కేవల అహం. కేవలం ఆహా. శివ మంగళ స్వరూపమైనటువంటి ఆనందాన్ని నేను. ఇప్పుడు ఈ మంగళ స్వరూపం అనరు, మనకి ఇందు లోపల ఏమంటారు, బుద్ధిస్ట్ లోపల ఏముండదు అంతే అంటారు. అవును. కానీ మనం అలా అనము. శూన్యం. అదే ఆనందమైన స్థితి, అన్నిటికంటే గొప్ప స్థితి అదే. శరీరము లేకుండా ఉండడమే ఆనందము అని మనం అంటాం. వాళ్ళు అంటారు ఆనందం అంతా నువ్వు అనుభవాలన్నీ కూడా శరీరంతో చేసుకుంటావు, అటువంటి శరీరం లేనప్పుడు ఆనందం ఎక్కడిది అని వాళ్ళు అంటారు. కానీ మన హిందూ ధర్మంలో ఏంటంటే నువ్వు శరీరం అనే సాధన అవసరం. శరీరం అనే సాధన అవసరం. అవును, కానీ సాధించిన తర్వాత శరీరం అవసరం లేదు. ఉదాహరణకి అవును, మీకు సాధించిన పడవ తర్వాత అవసరం, పడవ అవసరము. ఒడ్డు చేరిన తర్వాత పడవ అవసరం లేదు. అవును సార్. అదే విధంగా ఒకసారి ఒడ్డు చేరిన వాడికి పడవ ఏం చేసుకుంటాడు? కాబట్టి ఈ శరీరం అనేటటువంటిది కాదు మనకు కావాల్సింది, భగవంతుడిని చేరుకోవాలి. భగవంతుడు అంటే ఎవరున్నాడు? ఎక్కడో దూరంగా లేడు కదా, చైతన్యం నాలో ఉన్నటువంటి. ఇప్పుడు ఒక్కటే సింపుల్ గా ఆలోచించండి, నాలో గనక శక్తి లేకపోతే, భగవంతుడు లేకపోతే ఈ చేతులు ఇలా ఎలా లేపగలుగుతాను? అవును సార్. ఎలా ఒకే శక్తి, ఒకే బొమ్మ ఇది. దిస్ ఇస్ సింపుల్, మట్టితో చేసిన బొమ్మ ఇది, బొమ్మ. అవును. జై శ్రీకృష్ణ. సుధామోహన్ గారు. ఎస్ సార్. సార్ మీరు ఇది చైతన్యం జడం రెండు పరమాత్మయే అని అన్నారు కదా. రెండు స్టేజెస్, చైతన్య స్థితి, జడస్థితి కూడా పరమాత్మ అని. ఇక్కడ మధ్యలోని అజ్ఞానం గురించి మళ్ళీ చెప్పారు సార్. ప్రకృతి అంత మాయా అన్నది అని ఒక కాంటెక్స్ట్ లో చెప్పారు. అది నేను మిస్ అయ్యాను, అది నాకు అర్థం అవ్వలేదు సార్. అది నో ప్రాబ్లం. మనము క్షేత్రజ్ఞ యోగం లోపల ఏం తెలుసుకున్నాము? ఈ ప్రపంచంలో ఉన్న జడ పదార్థం అంతా కూడా నేనే పుట్టించాను. ఓకే, అంటే మన శరీరంతో సహా ప్రతిదీ కూడా, మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి, ఇవన్నీ కూడా జడ పదార్థాలే. కేవలము మనము నడవడానికి ఉపయోగపడే చైతన్యం మాత్రమే చైతన్యం. ఉదాహరణకి మీరు ఎలక్ట్రిసిటీనే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఎలక్ట్రిసిటీ ఒక గ్రైండర్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఎలక్ట్రిసిటీ అనేది చైతన్యం, గ్రైండర్ అనేటటువంటిది జడం. కానీ జడం కానీ ఎలక్ట్రిసిటీ పెట్టగానే పనిచేస్తుంది, అవునా? ఎలక్ట్రిసిటీ పెట్టగానే గ్రైండర్ పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ పెట్టగానే ఫ్యాన్ పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ. సో ఆ ఎలక్ట్రిసిటీ చైతన్యం. ఈ గ్రైండర్ అనేటటువంటిది ఏంటి? గ్రైండర్ అనేటటువంటిది జడము. చైతన్యము జడంకి తగిలినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ కోసము. మరి మన జీవితంలో ఏం చేయాలి? మనమే ఆ చైతన్యం అని తెలుసుకోవడం లేదు. మనం ఎంతసేపు ఈ జడం అని అనుకుంటున్నాము, ఆ చైతన్యం అని తెలుసుకోవడం లేదు. ఆ తెలుసుకోకపోవడానికి కారణం ఏంటంటే భగవంతుడే సృష్టించినటువంటి ప్రకృతి మాయ. ఈ ప్రకృతి అనేటటువంటిది సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా మనం కప్పడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం. గ్రైండరు తను చైతన్యాన్ని అని చెప్పి తెలుసుకోలేకపోతుంది. అలాగే శ్రీనివాసు ఇంకా ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు, కానీ నేను ఆ చైతన్యాన్ని అని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే నా మీద మాయ కమ్మేసింది. నా మీద మాయ కమ్మడం వల్ల అవతల వాడు ఎంత చెప్పినా కూడా నేనేమనుకుంటాను, ఇవి అంతా ఈ గోలలు ఎందుకు, పారాయణ చేద్దాం, చెక్క భజన చేద్దాం, వెళ్ళిపోదామని అనుకుంటారు జనాలు. ఎవరికి కూడా కొత్త విషయం తెలుసుకోవాలని ఉండదు. అదే మాయ, అదే మాయ. ఆ మాయ ప్రకృతి అనేది మన కప్పడం, ప్రకృతి మన పైన ఉండడం వల్ల ఏమైతుందంటే నేను ఈ శరీరాన్ని అనుకుంటున్నాను, కానీ నేను ఆ చైతన్యాన్ని. ఐఎమ్ ఎలక్ట్రిసిటీ, ఐఎమ్ నాట్ గ్రైండర్. గ్రైండర్ గా పనిచేస్తుంది అది, కానీ గ్రైండర్ పనిచేయడం కోసం కావాల్సినటువంటిది ఏంటి? చైతన్యం, ఎలక్ట్రిసిటీ. సో బట్ యు ఆర్ ఎలక్ట్రిసిటీ, యు ఆర్ నాట్ ద డివైస్. యు ఆర్ ద ఎనర్జీ, యు ఆర్ నాట్ ద మ్యాటర్. జై శ్రీకృష్ణ.
కృష్ణ ఓకే సార్, సార్. బట్ ప్రకృతి బోత్ ఆర్ అంటే పరమాత్మ, బోత్ ఆర్ రిలేటెడ్ as పరమాత్మ. రెండింటిని పరమాత్మనే తయారు పరమాత్మ చేశాడు, కింద ఇవన్నీ కూడా అనుకుంటాం. పరమాత్మనే జడము తయారు చేశాడు. పరమాత్మవే. అన్ని అది అది ఓకే పరమాత్మ కాదు, పరమాత్మ ఓకే తయారు చేశాడు. అది పరమాత్మ పంచభూతాల ద్వారా తయారు చేశాడు. మనం ఇది చాలా ఓకే సార్లు చెప్పుకున్నాం ఏంటంటే పరమాత్మ అనేది ఒక ఆత్మ. ఓకే ఈ ఆత్మలోంచి పంచభూతాలు తయారయ్యాయి. ఎలా తయారయ్యాయి? మనకు శబ్ద స్పర్శ రూపరస గంధాల రూపంలో తయారయ్యాయి. తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ఎస్ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ కూడా ఒక భగవంతుడిలోంచే వచ్చాయి. వీటి నుంచే ప్రపంచం అంతా ఏర్పడింది. కాబట్టి ఎస్ భగవంతుడిలోంచి అవన్నీ వచ్చాయి. కానీ ఇవన్నీ వచ్చినా స్తబ్దుగా ఉన్నాయి, అలా ఉన్నాయి. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు? తనే వీళ్ళన్నింటిలోకి వాసుదేవ రూపంలో ప్రవేశించాడని మనం చాలా సార్లు తెలుసుకున్నాం. భగవంతుడే అన్నింటిలోకి ప్రవేశించాడు. అన్ని అవును రూపాలలో సార్. ఉన్నటువంటిది భగవంతుడే. భగవంతుడు ప్రవేశించే వరకు ప్రతి వస్తువు కూడా జడమే. భగవంతుడు ప్రవేశించాక చైతన్యం అవుతుంది. కానీ ఇవన్నీ ఓకే తయారైంది ఓకే ఆయనలోంచే. ఆయన ఏం చేశాడంటే మట్టిని తయారు చేశాడు. మట్టి అంతా తయారు చేసి పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైంది? రకరకాల బొమ్మలు తయారు చేసిన తర్వాత అవన్నీ బొమ్మలు ఇలా ఉన్నాయి. అప్పుడు ఆయన ఏం చేశాడు? అందులోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవ్వగానే అవి కదిలిపోతున్నాయి. సో మట్టి సార్ తయారు ఇప్పుడు చేసింది ఆయననే, మట్టి తయారు చేసింది ఆయనే, అందులోకి చైతన్య రూపంలో వచ్చినటువంటిది కూడా ఆయనే. జై శ్రీకృష్ణ. సార్ ఇప్పుడు మాయ కూడా సపోజ్ ఆయనే సార్. మాయ కూడా ఆయనే, అంతే కదా సార్? మాయ కూడా మాయ అతనే. మాయ మాయ కూడా అనేది పరమాత్ముడే. ఏంటంటే ప్రకృతి, మనము చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రకృతి శక్తిని ఆయన తయారు చేశాడు. ఏంటి? సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేవి తయారు చేశాడు. మనం ఏం చేశామంటే ఆ అవును సాత్విక, రాజసిక గుణాలని ఎస్ సార్. మనం అదే పర్మనెంట్ అనుకుంటున్నాము. అదే పర్మనెంట్ అనుకోవడం ద్వారా ఏమైపోతుందంటే మనము ఓకే వాటిని ఓకే గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నేనేమనుకుంటున్నానంటే నేను ఒక ఓకే మట్టిని అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే నాలో ఉన్నటువంటి తామస గుణం. ఓకే నేను దాన్ని తగ్గించుకుని సాత్విక గుణం పెంచుకున్నాను అనుకోండి. ఓకే సో మాయ దాటడం నా పైననే ఉంది. మాయ దేవుడు దాటించడు, మనమే ప్రయత్నం చేస్తే ఓకే దాటుతాము. ఆ మాయ సాత్విక ఓకే గుణాన్ని సార్. పెంచుకోవడం ద్వారా మనకు భగవంతుడి దగ్గరికి చేరుకుంటాం. ఆ సాత్విక గుణాన్ని పెంచుకోవడం ద్వారా నేను మట్టిని కాదు, నేను చైతన్యాన్ని అని చెప్పి తెలుస్తుంది. నేను ఎలక్ట్రిసిటీని, నేను గ్రైండర్ ని కాదు అని చెప్పి తెలుస్తుంది. భగవంతుడు మూడింటిని ఇచ్చాడు, కానీ నేను వాడుకునే శక్తి ఒక్కొక్కరికి ఇప్పుడు ఎందుకు కొంతమంది స్కూల్కి వెళ్ళరు, ఓకే కొంతమంది స్కూల్కి వెళ్తారు, కొంతమంది చదువుకుంటారు, కొంతమంది మంచిగా కొంతమందికి ఎల్లబుద్ధి కాదు, చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసుకోవాలనిపిస్తుంది, 15 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేసేసుకుంటారు, 15 ఏళ్ళకే ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు మగపిల్లలు. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏమైంది? వాళ్ళు చదువుకోలేకపోయారు. సో అది ఎవరి కర్మ? ఎవరికి వాడే చేసుకున్నారు. దానికి భగవంతుడితో సంబంధం లేదు. జై శ్రీకృష్ణ. అయితే ఈ జడ పదార్థాలన్నీ కూడా థ్యాంక్ యూ సార్. వెరీ క్లియర్ పంచభూతాలతో సార్. తయారైనవి క్లియర్ సార్. కాబట్టి సార్ జడ పదార్థాలన్నీ కూడా పంచభూతాలతోనే తయారైనవి కాబట్టి జడ పదార్థం కూడా భగవంతుడి స్వరూపమే. భగవంతుడి స్వరూపమే. ప్రపంచంలో కానీ భగవంతుడి స్వరూపం చర అచర స్వరూపం కానిది అన్ని ఏమీ కూడా లేదు. భగవంతుడివే. కాకపోతే ఏంటంటే చైతన్యం ఏదైతే ఉందో అది మాత్రమే మనము. ఎందుకంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే నేను మట్టిని కాదు, ఈ మట్టిలో ప్రవేశించినటువంటి భగవంతుడి తత్వాన్ని అని గుర్తించాలి. ఉమ్. జై సార్ శ్రీకృష్ణ. ఇప్పుడు ఇట్లా అంటే కుండని చైతన్యంతో చూస్తున్నా కూడిన కూడా మనిషి కుండ వెనక ఉన్న మట్టి రూపమే, కుండ వెనక ఉన్నది మట్టి, మట్టితో తయారు చేశారు కాబట్టి మూలం మట్టి అని గుర్తుకు రావాలి, అంతే కదా? శరీరం అనేది కుండ. ఉమ్, ఇప్పుడు మీరు అంతే. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంక వదిలేసేయండి. ఇప్పుడు ఆ, ప్రస్తుతానికి అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే సార్. మట్టి కాదు, కుండ కాదు, అన్ని వదిలేయండి. మన శరీరం ఉందా? ఈ శరీరం అవును. అశాశ్వతం, ఓకే అవునా? సార్. ఇందులో శాశ్వతం భగవంతుడు. ఓకేనా? అవును. ఓకే సార్. అంతే. అదే మనం నేర్చుకున్నది. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ శరీరం గాని, మనస్సు గాని, బుద్ధి గాని, ఇంద్రియాలు గాని ఇవన్నీ అశాశ్వతము. అవును సార్. ఇందులో ఉన్న చైతన్యం ఒకటే శాశ్వతము. కాబట్టి శాశ్వతమైనదే నేను, అశాశ్వతమైనది నేను కాదు. ఓకే. అంతే. లేదు. అంతవరకు గుర్తుంచుకోండి. సరే. అశాశ్వతమైనది నేను కాదు. సింపుల్. మనము నిర్వాణ దశకంలో నేర్చుకునే దాన్ని భగవద్గీతతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటూ వెళ్తే మనకి 1 అవర్ దానికే పడుతుంది. ఎందుకంటే ఓకే సార్. భగవద్గీత మనం స్ట్రాంగ్ గా ఉంటే ఇది మనకు అర్థమయ్యేది. అది మనం స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ మళ్ళీ నేను ఆ భగవద్గీత కూడా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్లియర్ గా ఒకటే పాయింట్, అశాశ్వతమైనవన్నీ నేను కాదు, పర్మనెంట్ ఏదో అది నేను, టెంపరీవి నేను కాదు. సింపుల్. శరీరం టెంపరీనా పర్మనెంటా చెప్పండి నాకు? టెంపరీ అండి. కాబట్టి ఇది పడిపోతుంది. ఇది నేను కాదు. పర్మనెంట్ భగవంతుడు చైతన్యం, అంతే. సో నేను చైతన్యాన్ని. పేరు టెంపరీనా పర్మనెంటా?
శ్రీనివాస్ అనే పేరు టెంపరీ టెంపరీనా పర్మనెంటా? టెంపరీ కూడా టెంపరీ సార్, పేరు కూడా టెంపరీ, అన్ని టెంపరీ, పర్మనెంట్ చైతన్యం పేరు ఒక్కటే అన్ని పర్మనెంట్. టెంపరీనే. చైతన్యం తప్ప మిగిలిన భగవంతుడు తప్ప అన్ని ప్రతిదీ టెంపరీ. అయితే భగవంతుడు సార్ తప్ప ఇప్పుడు నాకు ఒక డౌట్. ఇప్పుడు మనకైతే మీరు మనుషులకి చైతన్యము శరీరం పోతుంది, చైతన్యం ఒకటే మిగులుతుంది, ఓకే. మరి ఇప్పుడు గోడలు, చెక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి, వాటిలో వాటికి చైతన్యం ఉండదు కదా, అవి జడము. అవి జడము. ప్రకృతిలోని కానీ అవి పంచభూతాలతో కూడా తయారయ్యాయి. భగవంతుడే అని ఒకప్పుడు మనం భగవంతుడు అందులో తనలోంచి భగవద్గీత తయారు చేశాడు, నా స్వరూపము అని చెప్పి తయారు చేశాడు. నా స్వరూపము తను ఆత్మలోంచి పంచభూతాలను తయారు చేశాడు. కానీ పంచభూతాలలో చైతన్యం ఉండదు, పంచభూతాలలో జడత్వం ఉంటుంది. ఇప్పుడు నేను నా శరీరం కాదు అని ఎందుకు చెప్పుకున్నాను? నేను పంచభూతాలు కాదు అన్నది. అవును అవును, అది భగవంతుడు నుంచి వచ్చినాయి. భగవంతుడు నుంచి ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఇక్కడ ఒక మట్టి బొమ్మను తయారు చేశానండి. సో ఇప్పుడు నేను మట్టి బొమ్మను అయిపోతానా? కాను. నేను మట్టి బొమ్మను తయారు చేశాను. ఆ మట్టి బొమ్మ లోపల నేనేం చేశాను? ఒక చెట్టు పెట్టాను, చెట్టుకు ప్రాణం వచ్చింది. ఆ చెట్టులో ఉన్న చైతన్యం భగవంతుడు. కానీ ఆ చెట్టులో ఉన్న మట్టి భగవంతుడు తయారు చేసింది, కానీ అదే భగవంతుడు కాదు. భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. తనలోంచే చర, తనలోంచే అచర, తనలోంచే జడము, తనలోంచే చైతన్యము సృష్టించాడు. కానీ మనం ఏంటంటే మనుషులుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఆ చైతన్యాన్ని, ఈ జడమన్నీ కూడా అశాశ్వతాలు, పర్మనెంట్ గా ఏదైతే మిగిలిందో అది నేను అని చెప్పి గుర్తుంచుకోవాలి. మట్టి అనేటటువంటిది అశాశ్వత, పడిపోతుంది. అది మట్టి మీరు అన్నట్టుగా గోడ పడిపోతుంది. అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ లేనటువంటిది చైతన్యం మాత్రమే. ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటిది ఏది కూడా భగవంతుడు కాదు. ఎక్స్పైరీ డేట్ మార్పు చెందేది సత్యం, మార్పు చెందేది సత్యం కాదు, సత్యమైన సత్య స్వరూపము. అంటే సత్యమైనటువంటిది మార్పు చెందదు. రాక్ తీసుకున్నా, అంటే రాయి తీసుకున్నా కూడా రాయి కూడా మారుతుంది, దాని డిపెండింగ్ అపాన్ ద క్లైమాటిక్ కండిషన్స్. కాబట్టి అది జడ పదార్థమైన దానిలో కూడా మార్పు మనం చూస్తాం, కాబట్టి అది సత్యమైనది కాదు. కాబట్టి దాని లోపల అన్నట్టుగా అది మళ్ళీ మీరు భగవద్గీతలో ప్రకృతి స్త్రీ స్వరూపము సాతారా అని చెప్పిండ్రి, అనేసి చెప్పింది. అది గుర్తొచ్చింది సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సో ఐఎమ్ ద అన్చేంజబుల్, అంతే కదా సార్? ఐఎమ్ ద అన్చేంజబుల్, అంతే అంతే. అదొక్కటే మనం నిర్వాణ దశకంలో గాని అద్వైతంలో తెలుసుకునేదంతా ఒకటే. ఏంటంటే నేను ఆ చైతన్యాన్ని, జడ పదార్థాలన్నీ నా యొక్క కన్వీనియన్స్ కోసం ఉపయోగపడ్డాయి, కానీ నేను ఉన్నది చైతన్యాన్ని. కానీ నేను ఈ జడ పదార్థాలు అన్ని తయారు చేశాడు భగవంతుడు, అన్ని తయారు చేశాడు, అన్ని అలా ఉన్నాయి అంతే. భగవంతుడు వాటి అన్నింటిలోకి చైతన్య రూపంలో ప్రవేశించాడు. ఇది మనము ఎన్ని వందల సార్లు తెలుసుకున్నామో, మన ప్రతి ప్రవచనంలో తెలుసుకున్నాం. ఇప్పటికి మనకు 930 ప్రవచనాలు అయ్యాయి. ప్రతి ప్రవచనంలో మనం ఇదే విషయం తెలుసుకున్నాం. అన్ని జడమే, భగవంతుడు ఒక్కడే శాశ్వతం. మనమంతా కూడా ఆ భగవంతుడి యొక్క అంశతోటి ఈ మట్టి బొమ్మలలో చేరుకున్నాం, ఈ మట్టి బొమ్మలలో చేరిపోయాం. కానీ మట్టి బొమ్మలలో చేరుకుని ఏమనుకుంటున్నాం? నేనే మట్టి బొమ్మని అనుకుంటున్నాము. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను మట్టి బొమ్మని కాదు, ఈ మట్టి బొమ్మలలో ప్రవేశించినటువంటి భగవంతుడి స్వరూపాన్ని అని చెప్పి తెలుసుకోవాలి. భగవంతుడు కోట్ల కొద్ది మట్టి బొమ్మలను తయారు చేసి వదిలేశాడు. అవన్నీ అలా కామ్గా ఉన్నాయి. అంటే మన శరీర రూపాలన్నీ అది ఆ మట్టి బొమ్మల లోపల ఏమైంది? భగవంతుడే ప్రవేశించాడు. సో ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, నేనా చైతన్యాన్ని అని చెప్పి తెలుసుకోవాలి. అది మొత్తం మనం తెలుసుకునేది ఏంటంటే, నేను ఈ మట్టిని కాదు, ఈ మట్టి అన్నిటికీ ఎక్స్పైరేషన్ డేట్ ఉంది. ప్రతిదీ కూడా పాడయ్యేది, రాళ్ళు, రప్పలు, ప్రతి వస్తువు కూడా కొన్నాళ్ళకు పాడవలసిందే. నా ల్యాప్టాప్ పాడవలసిందే, నా బాటిల్స్ పాడవలసిందే, నా ఇది అన్ని పాడవలసిందే, నా శరీరంతో సహా. పాడవకుండా మిగిలేటటువంటిది మాత్రమే చైతన్యం. జై శ్రీకృష్ణ. రాసలీలకు వెళ్దామా? ఇంకా రామలక్ష్మి గారు చెప్పండి. రాసము అంటే ఏంటండి? చెప్తాను, అది ఇంకా వెళ్దాం, అందులో చెప్తాం. ఒక్క నిమిషం. పద్మావతి గారు, మీ ప్రశ్న ఏంటి? తురీయ స్థితికి చేరుకోవడం అంటే, తురీయ స్థితికి చేరుకోవడం అంటే తురీయ స్థితికి తుర్యావస్థ గురించి అడుగుతున్నారు. నాలో ఉన్నవన్నీ అశాశ్వతము అని చెప్పి తెలుసుకున్నప్పుడు, ఇవన్నీ అశాశ్వతం, ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు అశాశ్వతం అని ఎప్పుడైతే ఆలోచన ద్వారా తెలుసుకుంటామో, ఇంకొక జన్మ ఎత్తము.
ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని కాదు, నేను సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం అని చెప్పి తెలుసుకోవడమే తురియ స్థితి. సింపుల్. అన్నిటికీ కారణభూతమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే నేను, అదే తురియ స్థితి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆనందమయమైనటువంటి స్థితిని నేను, ఆనందమయమైనటువంటి స్థితిని నేను. 3 వారాల గ్యాప్ వచ్చేసరికి జనాలు మళ్ళీ 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయారు. అందుకే వినమంటాను, రెగ్యులర్ గా వినండి అంటే ఎవరికి టైం లేదు, అందరూ బిజీ కదా. ఇది 3 అంటే వారాలు సార్ అయింది ఇప్పుడు మనం చెప్పుకొని. లేదు సార్, సార్ నాకు ఎప్పుడు నిద్రలో తుమ్మిదే మనం గురించి ఏదైతే ఎప్పుడు డౌట్ ఆనంద సార్. స్థితిని పొందుతామో అది అజ్ఞానంతో పొందుతాము. జ్ఞానంతో మనం అంటే మెలకుగా ఆ ఆనంద స్థితిని అనుభవించడమే తురియా స్థితి కదా సార్? తురియ అది కరెక్టే, అఫ్ కోర్స్ అది కరెక్ట్. కానీ అది సాధన ద్వారా మనకు తెలుస్తుంది చైతన్యం. ఓకే. చైతన్యం అనేది నిద్రావస్థలో అజ్ఞాన రూపంలో ఉంది, స్వప్నావస్థలో కూడా ఉంది, జాగృత అవస్థలో కూడా ఉంది. అది లేకపోతే మనం పడిపోతాం. జాగృత మూడిట్లో అవస్థలో కూడా ఉంది సాక్షిగా మన ఉన్నది, లోపలది మూడిట్లో సాక్షిగా చూసేది చైతన్యం. చైతన్యం. అయితే మనకి ఇందు లోపల మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్రాస్థితిని ఏమనుకుంటామంటే నిద్రాస్థితి లోపల మనకు అది తెలిసేదానికి దాదాపు క్లోజ్ గా ఉన్నాం. జాగృత అవస్థలో మనకు తెలియదు, ఎందుకంటే జనాలు, హడావిడి, గోళలు ఇవన్నీ ఉంటాయి. స్వప్నావస్థలో తెలియదు, ఎందుకంటే అది మనసు యొక్క వికల్పాలే, అప్పుడు కూడా తెలియదు. కానీ గాఢ నిద్రావస్థలో మనం తెలుసుకోవడానికి క్లోజ్ గా ఉంటాం. కానీ అన్నిట్లలో ఉంది అది. మనం నిద్రపోయినా ఉంది, మెలకుగా ఉన్నా ఉంది, స్వప్నంలో ఉన్నా ఉంది. ఆ చైతన్యం లేకపోతే మనం లేము. ఆ చైతన్యం వెళ్ళిపోతే ఇంకా జాగృతావస్థ ఎక్కడిది, స్వప్నావస్థ ఎక్కడిది, నిద్రావస్థ ఎక్కడిది. సో అది అన్ని చోట్ల కూడా ఉంది. అయితే అది తెలుసుకొని అనుభవించడం ఏదైతే ఉందో, అన్నింటిలో కామన్ గా ఉన్నటువంటి చైతన్యాన్ని అనుభవించడం ఏదైతే ఉందో అది నేను. జై శ్రీకృష్ణ. ఓకే సార్. అన్ని అవస్థలలో ఉంటుంది అది. మనము ఈ శరీరంలో ఉన్నా, శరీరంలో లేకపోయినా ఉండేది శాశ్వతంగా. శరీరంలో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి చాలా దగ్గరలో ఉంటాం నిద్రలో ఉన్నప్పుడు. బట్ దురదృష్టం ఏంటంటే నిద్రలో ఉన్నప్పుడు అజ్ఞాన రూపంలో కూడా మనం ఆ ఆనందాన్ని గుర్తుపట్టలే. నిద్రలో ఉన్నప్పుడు మనకు ఇక్కడ దేవుడు ఈ హోల్ లోపల పెట్రోల్ పోస్తూ ఉంటాడు, అది మనం గుర్తుపట్టలేకపోతున్నాం. కానీ దాన్ని మనము ధ్యాన రూపంలో ఉన్నప్పుడు ఆ స్థితిని మనం గుర్తుపట్టుకోగలం, ఆ చైతన్య స్థితిని గుర్తుపట్టుకోగలం. అప్పుడు తెలుస్తుంది అనమాట, అరే నేను అది కదా ఇన్నాళ్ళు ఈ శరీరాన్ని అనుకున్నాను, కానీ నేను ఇక్కడ ఆ భగవంతుడు నాకు ఇప్పుడు కనిపిస్తున్నాడు అని. ఆ భగవంతుడి యొక్క అనుభవమే చైతన్యం. అది అజ్ఞాన రూపంలో నాకు నిద్ర రూపంలో ఉంది, కానీ నిద్ర లేచిన తర్వాత కూడా నాకు అది తెలుసుకోవాలి, ఆ ఆనందాన్ని తెలుసుకోవాలి అంటే నేను సాధన చెయ్యాలి. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఇప్పుడు మనము ఇప్పుడు మనము రాసలీలని ప్రారంభించుకుందాము. మంచి రోజు అండ్ సరిగ్గా 1 అవర్ అయింది. ఇది ఎంత మనము 30 నిమిషాల్లో చెప్దాం అనుకున్నా. ఒకసారి రికార్డింగ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను, ఎందుకంటే అప్పుడు మనకు 2 ప్రవచనాలు మీరు సెపరేట్ గా వినొచ్చు అన్నమాట. ధ్యానానికి అది, దీనికి ఇది. జై